ఒక నిండు గర్భిణి తన భర్తకి తెలియకుండా మూవీకి అయితే నైట్ షోకి వెళ్తుంది. తను డ్యూటీకి వెళ్ళడంతోనే దీన్ని బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళి వస్తుంది. వచ్చాక మధ్యలోని ఆటోలోంచి వస్తున్నప్పుడు ఆటో మధ్యన ఆగిపోతుంది. ఇల్లు అయితే దగ్గరే కదా అని నడుచుకొని వెళ్తారు. ఆ ఆటో వ్యక్తి, అమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు కదా, మీ ఇంటి వరకు నేను తోడు వస్తాను అంటారు. అక్కర్లేదు, నేను ఇక్కడే వెళ్ళగలను అని చెప్పి వెళ్తుంది. తర్వాత ఏమి అవుతుంది ఇంకా ఫుల్ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు మెసేజ్లు చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాను. సుశీల అనే ఒక వ్యక్తి ఉంటుంది. తను నిండు గర్భిణి. తన భర్త ఆఫీస్కి నైట్ డ్యూటీ మానుకొని పగల డ్యూటీ చేస్తారు. ఒకసారి నైట్ డ్యూటీకి అయితే వెళ్ళవలసి వస్తుంది. అయితే తనకి ఒక ఇష్టమైన మూవీ వస్తుంది. తనకి నైట్ షోకి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంట్లోని ఒప్పుకోడు కదా, తను అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెంటనే మూవీస్ ఖాళీ ఉందేమో అని తను చూసుకుంటుంది. ఆన్లైన్లో చూసుకునేసరికి ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తన భర్త వచ్చేసరికి నేను మూవీకి వెళ్ళి వచ్చేస్తాను అని వెంటనే మూవీ టికెట్ తీసుకొని ఆటో ఒకటి బుక్ చేసుకొని మూవీకి అయితే వెళ్తుంది. అయితే వెళ్ళేసి అక్కడ దిగుతుంది. ఆ ఆటో వాళ్ళు అంటారు, చూడమ్మా ఎంత నిండు గర్భిణీగా ఉన్నావు, ఈ టైంలో నువ్వు మూవీకి రావడం బాగుందా, ఇంట్లో వాళ్ళు ఎవరినీ తాలేదు అనేసి అంటే, నీకెందుకయ్యా నువ్వెళ్ళు అని డబ్బులు ఇచ్చేసి తను సినిమాకి వెళ్ళిపోతుంది. తర్వాత మూవీ అయితే అయిపోతుంది, బయటికి వస్తుంది. అప్పుడు టైం అయితే 10:45 అవుతుంది. తను వెంటనే బుక్ చేసుకుంటుంది ఒక ఆటో. బుక్ చేసుకుంటే వస్తుంది. ఏటమ్మా నువ్వు ఒక్కదానే ఉన్నావు, నీతో మరొకరు లేరా అంటే, లేదు లేదు అన్నారు. అదేటమ్మా నువ్వు ఒక్కదానివే మూవీకి వచ్చావా, ఇంట్లో వాళ్ళు ఎలా వదిలేశారు అని అంటే, ఈ మూవీ అయితే నేను చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మా ఆయన అయితే తీసుకెళ్ళలేదు, తను ఏదో పని ఉందని డ్యూటీకి వెళ్ళారు, నేను వెంటనే బుక్ చేసుకొని వచ్చాను. సరేనమ్మా ముందు ఎక్కండి మీరు అనేసి ఎక్కి పాప ఆటో అయితే తను స్లోగానే చక్కగా తీసుకెళ్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళు, ఇంటి మా ఆయన వచ్చేస్తే తిడతారు అని అంటే, అదేటమ్మా ఇలాంటప్పుడు స్పీడ్గా ఎలా తీసుకెళ్తాము, ఏం పర్వాలేదులే నేను చూసుకుంటాను, తీసుకెళ్ళి జాగ్రత్తగా వెళ్ళు 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 త్వరగా వెళ్ళు వెళ్ళు అనేసి అంటుంది. పాపం తను అయినా స్పీడ్ పెంచుకుంటా స్లో కాకుండా మీడియం సైజుగా తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తూ ఉండేసరికి అక్కడ ఒక చెట్టు అలా కదులుతూ ఉంటుంది. ఒక వింత ఏంటంటే కింద నుంచి కూడా ఆ కొమ్మ కూడా మొత్తం కింద నుంచి కూడా కదులుతూనే ఉంటుంది. అయితే ఇలా వచ్చేసరికి కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆటో అయితే ఆగిపోతుంది. ఆగిపోవడంతో ఇదేంటి ఆటో ఆగిపోయింది అని దిగి, అమ్మ నువ్వు మటుకు దిగకు, లోనే ఉండు అని చెప్తారు. సరేలేయా ఉంటాను అని అనడంతో ఆటో దిగి అంతా చూస్తారు, బాగానే ఉంటుంది. అయితే అంటారు, చూడమ్మా ఆటో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎందుకు ఆగిందో తెలీదు, మీ ఇల్లు దగ్గరే కదా, నడుచుకుని వెళ్తుండండి, నేను కూడా మీ వెనక్కి తోడు వస్తాను అంటుంది. నాకేం తోడు అక్కర్లేదు, ఇక్కడే కదా, అదిగో అక్కడ ఉన్న ఆరో ఇల్లే, నేను వెళ్ళిపోతాను అని అంటారు. ఏంటి ఆరో ఇల్లమ్మా, ఇక్కడ నుంచి చూడు 1/2 కిలోమీటర్లా ఉంది, మీ హస్బెండ్కైనా ఫోన్ చెయ్యండి అంటే, అమ్మో అతనికి లేదు లేదు నువ్వే రావక్కలేదు, నేను వెళ్ళిపోతాను అని అంటే, సరేనమ్మా నిండు గర్భిణివి, నీకు ఇలా వదలడం నాకు అయితే ఇష్టం లేదు, పద నేను వస్తాను అంటే, చెప్పిన మాట వినవు కదా, పద అనుకొని పాపం ఆ ఆటో వాడు కూడా ఆమెను వదలకుండా వస్తూ ఉంటాడు. ఏవైనా గాలి కానీ సోకుతుందేమో అని తన దాంట్లో నీ దేవుడు సాంగ్స్ అయితే వేస్తారు. వేసి ఇలా ఇటువంటి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏమిటి నీకేమైనా భయమా, దేవుడు సాంగ్స్ వేస్తున్నావు? అవునమ్మా నాకు భయమే, అందుకే వేస్తాను. అయితే నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళగలను అంటే, లేదమ్మా ఇలా నిండు గర్భిణి నా చెల్లెలైతే మటుకు వదిలేస్తానా, పద అనేసి వెళ్తూ ఉంటారు. సరే అనేసి గేట్ వరకు వస్తుంది. ఇదిగో ఇదే మా ఇల్లు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, లేకపోతే మా ఆయన తిడతారు,
అనేసి అంటారు. సరేనమ్మా నువ్వు లోనికి వెళ్ళు, నేను వెళ్తాను అంటే, గేట్ వరకు వచ్చేసాను కదా వెళ్తానులే అని గేట్ తీసుకొని, సరే నువ్వు ఏదైనా వాటర్ ఏం తాగుతావా తింటావా, లేదులే అమ్మా మీరు వెళ్ళండి అనేసి అంటే తను వెళ్తూ ఉంటుంది. అయితే డోర్ దగ్గరికి వెళ్ళి, అమ్మో మా ఆయన వచ్చేసారు ఏదో చెప్పాలి అని డోర్ పెడుతుంది. ఆ డోర్ కొట్టేసరికి డోర్ అయితే తన భర్త వచ్చి తీస్తారు. ఇంకా దీన్ని చూసి వాళ్ళ ఆయన వచ్చి తీశారు కదా ఇంక పర్వాలేదు అని తను వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైంది అని ఆటో స్టార్ట్ చేసేసరికి స్టార్ట్ అవుతుంది. అతనికి ఆశ్చర్యపోతారు, ఇదేంటి అంతా చూశాను ఆటో అయితే ప్రాబ్లమే లేదు కానీ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది ఏంటి, సరేలే అని ఇంకా మా ఫ్రెండ్కి ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నాను స్టార్ట్ అయింది అని ఆటో తుప్పుకొని వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళ హస్బెండు డోర్ తీస్తారు. తీసేసరికి ఏమీ అనరు. ఏమీ అనకపోవడంతో తనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఏమిటి మీరు ఏమీ అనట్లేదేంటి, నేను ఈ టైంకి బయట నుంచి వచ్చాను కదా, ఇప్పుడు టైము 11:15 అవుతుంది కదా అనేసి అంటుంది. నేను అడిగినా నువ్వేం చెప్తావు, ఏదో అబద్ధం చెప్తావు, సరే వెళ్ళి పడుకో అనేసి అంటారు. అదేంటి కాలు చేతులు కడుక్కొని పడుకో అని ఎప్పుడు అంటారు కదా, ఇప్పుడెందుకు అలా అంటున్నారు, నీకే తెలుస్తుందిలే అనేసి అంటారు. ఏమిటో మరి అని తను కాలు చేతులు కడుక్కొని పడుకుంటారు. అలా పడుకునేసరికి తను నిద్ర పట్టదు, ఇటు అటు తిరుగుతుంటారు. ఈలోగా కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఈ టైంకి ఎవరు కాలింగ్ బెల్, ఏంటి ఇదేంటి నా పక్కనే పడుకున్నారు కదా కనిపించడం లేదేంటి అని వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీసేసరికి తన భర్త ఉంటారు. ఇలా చూస్తుంది, అదేంటి మీరు ఇప్పుడు వచ్చేదేంటి అంటే, ఒక్క నిమిషం నువ్వు డోర్ వెంటనే తీసేస్తావని కాలు చేతులు కడుక్కొని వచ్చాను, అలాగే డోర్ తీసేసావు, ఎదురుగా ఉంటావు అలాగా, అది కాదండి ఏంటి కాదు పద, ఏంటి ఇంత త్వరగా వస్తాను మనకు కావాల్సింది ఇప్పుడు వస్తాను అనుకుంటున్నావా, 11:30కే వచ్చేసాను అనుకుంటున్నావా ఏంటి, ఆఫీస్ వాళ్ళు నువ్వు కడుపుతో ఉన్నావు అని తెలుసు కదా, అందులోని నిండి సూలనివి, అందుకని వాళ్ళను పంపించేశారు, అందుకే నేను వచ్చాను అనేసి అంటారు. సరే సరే అని అనుకుంటారు. తను ఆశ్చర్యపోతుంది, ఇదేంటి నా భర్తే డోర్ తీశారు, తను చూస్తే ఇప్పుడే వచ్చారన్నారు, ఏమిటి అర్థం కావటం లేదే అని అనుకుంటుంది. ఈలోగా తనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. నొప్పులు స్టార్ట్ అయితే వెంటనే తను అంబులెన్స్ ఫోన్ చేస్తారు. ఆ అంబులెన్స్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి కూడా టైం ఉండదు. తనకి బాగా నొప్పులు ఎక్కువైపోయి బ్లీడింగు అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ అంబులెన్స్లో ఉన్న నర్సు వాళ్ళే అక్కడే దానికి డెలివరీ చేస్తారు. చేసేసరికి ఒక ఆకారం నల్లగా మచ్చలతోని చూడ్డానికి అది భయంకరంగా పుడుతుంది. ఇది తీస్తారు. ఇదేంటి ఈ పిల్ల ఇలాగ పుట్టింది ఏమిటి అని అనుకుంటారు. సరేనండి కుట్లయితే వేసేయండి అంటారు. లేదు ఈమె ఇంకా ఉన్నట్లుంది, తనలో కడుపులో ఏదో కాయలా కనిపిస్తుంది అని అంటుంది. మళ్ళీ గట్టిగా అడుపులు అడుస్తూ మరొక పాప అయితే పుడుతుంది. అయితే తన భర్త అంటారు, ఇదేంటి మరొక ఆకారం ఎలా వస్తుంది, దీనికి స్కానింగ్లోనైతే ఒక్కలే పుడతాడు అనేసి ఉంది, ఒక పాప మాకు కనిపించింది అనేసి అంటారు. మీకు తెలుసా, అవును డాక్టర్ మా చెల్లిలే కదా పాప అని తెలుసు అనేసి అంటారు. మరి ఇక్కడ ఇద్దరు పుట్టారేమిటి అని ఆశ్చర్యపోతారు. ఒకసారి ఏదైనా అయి ఉంటుందేమో అనేసి అంటారు. ఆ పిల్ల అలా పట్టుకుని ఇలాగ ముద్దాడుతూ ఉంటాయి. ఇక్కడ నల్లగా ఉన్న ఆకారాన్ని చూస్తారు. ఆ ఆకారం ఏమిటో తెలీదు, అలా ఎత్తుకొని ఉంటున్న కొద్ది సైజు బరువు పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇదేంటి ఈ పిల్లని పట్టుకుంటే బరువు సైజు పెరిగిపోతుంది అనేసి అంటారు. సరే అని చేయవలసిందంతా చేస్తారు. మీరు మార్నింగ్ ఒకసారి హాస్పిటల్కి రండి అంటారు. ఈ పిల్లలని విడివిడిగా పడుకొని పెడతారు.
తెల్లాడి చూసేసరికి ఆ నల్లని ఆకారంతో పుట్టిన పాప 5 సంవత్సరాల బేబీగా ఉంటుంది. వీళ్ళకి వీటిని చూసి షాక్ అవుతారు. అప్పుడు తన భార్యని అడుగుతారు, నువ్వు అక్కడ చెప్పు, నేను డోరు నువ్వు తీసేసరికి నన్ను చూసి షాక్ అయ్యావు, అసలు ఏమైంది ఏంటి అని చెప్పు అంటే తను చెప్తుంది, మీరు ఎలాగా మూవీకి వెళ్ళారు కదా, డ్యూటీకి వెళ్ళారు కదా అని నేను మూవీకి వెళ్ళాను. వచ్చేసరికి మధ్యలో ఆటో ఆగిపోయింది. ఆ ఆటో అతను మీరు డోర్ తీసే వరకు ఎదురు చూశారు, కానీ మీరు మళ్ళీ వచ్చి డోర్ తీశారు, తీయమన్నారు. నాకు అర్థం కాలేదు. నేను డోర్ తీయడం ఏంటి, నేనైతే ఇప్పుడే వచ్చాను. అయితే ఏదో ఒక ఆకారం నీ కడుపులోకి దూరిపోయింది. అందుకే నీకు నొప్పులకి ఇంకా వారం రోజులు టైము ఉన్నా సరే డెలివరీ అయిపోయింది. ఆ ఆకారమే ఇలా వికసించింది బేబీగా. అందుకే తెల్లారేసరికి ఇలాగా 5 సంవత్సరాల బేబీగా తయారైపోయింది అనేసి అంటారు. అవునండి, ఇప్పుడు ఎలాగా అనేసి అంటే ఆ 5 సంవత్సరాల బేబీ 8 సంవత్సరాల బేబీగా కనిపిస్తుంది. ఈ బేబీ గంటకి పెరిగిపోతూ ఉంది అనేసి తన భార్యకి అంటారు. నువ్వు జాగ్రత్తగా దేవుడి గదిలో ఉండు, నేను తాయెత్తు వేసుకుని బయటికి వెళ్తాను అంటుంది. మరి ఆ పిల్ల పిలిస్తే నువ్వు ఎట్టి పరిస్థితులను బయటికి రాకు, అయినా మైలుతో దేవుడి గదిలో పర్వాలేదు, దేవుడు గదిలో ఉంటేనే నీకు మంచిది, నిన్ను తీసుకొని కూడా నేను బయటికి వెళ్ళలేను, నేను ఏదో మందులు కని చెప్పి వెళ్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ పాప పిలిచినా సరే బయటికి రాకు, ఈ బేబీని పట్టుకుని దేవుడి గదిలోనే ఉండు అని చెప్తారు. సరే అనేసి అంటుంది. వెంటనే ఆ బేబీ తెలియకుండా వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అనేసి అంటే, మీకు డెలివరీ అయ్యింది కదా, ఏదైనా కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి, అక్కడ చెల్లెలు చూడు ఇంకా పెరగలేదు, నువ్వు పెరిగావు, అందుకే కొన్ని డ్రైవర్ తీసుకురావాలి కదా అనేసి అంటారు. సరే అయితే వెళ్ళు అనేసి అంటే తను ఇలా వెళ్ళేసరికి డోర్ అయితే మూసిపోతుంది. తను వెంటనే వెళ్ళి అక్కడికి ఒక స్వామీజీని వెళ్ళి కలుస్తారు. అయితే కలిస్తే ఆ స్వామీజీ అంటారు, కళ్ళు మూసుకొని అంతా చూస్తారు. నీ భార్య వచ్చిన ఆటో ఒక చెట్టు దగ్గర ఆగిపోయింది. ఆ చెట్టు మీద ఉన్న ఆత్మ నిండు గర్భిణీగా చూస్తున్నది. నీ కడుపులో తను మనిషిగా పుట్టి దెయ్యముగా ఉండాలని నీ భార్యలోనికి దూరిపోయింది. అందుకే తను 1 అవర్ అయ్యేసరికి పిండముగా ఏర్పరచుకొని కడుపులోని ఆకారాన్ని రెడీ చేసుకొని బయటికి వచ్చింది. అది గంటకు యుక్త వయసు వచ్చే వరకు పెరిగిపోతూ ఉంటుంది. తను ఏ టైంకి పుట్టిందో అదే టైము మరుసటి రోజుకి కన్నే పిల్లగా తయారైపోతుంది. కానీ ప్రాబ్లం ఏమైనా అవుతుందా? అవుతుంది. మరి ఇప్పుడు ఎలాగ స్వామీజీ? ఆ అమ్మాయి మీ ఇద్దరినే కాదు, తనతో పుట్టిన తన చెల్లెలిని కూడా చంపేస్తుంది. అంతేకాదు అందరినీ చంపేస్తుంది. తను ఆత్మగా ఉన్నప్పుడు మనుషుల యొక్క రక్తాన్ని పీల్చలేకపోయేది. ఇప్పుడు ఇలా ఆత్మల యొక్క రక్తాన్ని పీల్చేస్తుంది. మరి ఏం చేయాలి? దానిని ఆ ఇంటిలోనే ఉండి దహనం చేసేయండి, లేకపోతే కష్టం అని చెప్తారు. సరే అనేసి ఆ ఇంటిలో అక్కడే తనకి పూజలు అవి చేస్తూ వీళ్ళని బయటికి రప్పించి తన్ని అక్కడే దహనం చేసేస్తారు. ఆ ఆత్మ బయటికి వచ్చి సీసాలోకి అయితే దూరిపోవడంతో బంధించేస్తారు. అయితే వీళ్ళ హౌస్ సముద్రానికి దగ్గరలోనే ఉంటుంది. సముద్రంలోకి వేసేద్దామా అని ఆ సీసాని అంటే, లేదు మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇది అద్దె ఇల్లా సొంత ఇల్లా అని అడుగుతారు. సొంత ఇల్లే. అయితే కొన్ని ప్రాణాలు మీకు కావాలి అంటే ఈ సీసాలోని ఆకారంతో పాటు ఈ ఇంటిలోనే బంధించేయండి, ఈ ఇంటికి ఇంకెవరికి రాకుండా ఈ ఇంటిలోనే ఆత్మ ఉండిపోతుంది అనేసి అంటే, సరేనండి మాకు బోల్ డబ్బు ఉంది, ఈ ఇందులోని తగ్గినంత మాట వల్ల మాకేం నష్టం లేదు అలాగే అనేసి అంటారు. కానీ ఒకటి, తనతో పుట్టిన ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి ఈ చుట్టుపక్కలకే రాకూడదు. వచ్చిందనుకో ఈ ఆత్మ సీసాలోంచి బయటికి రావడమే కాక
తనలో కూడా దూరిపోతుంది అనేసి అంటారు. సరే సరే అని మేము అసలు ఇక్కడ ఉండము, ఫారెన్ వెళ్ళిపోతామని ఫారెన్ అయితే వెళ్ళిపోతారు. అయితే ఆ హౌస్ ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోతుంది. ఈలోగా ఒక దొంగవాడు అక్కడ చుట్టుపక్కల దొంగతనం చేసుకొని తప్పించుకొని ఈ హౌస్లోకి అయితే దూరిపోతారు. ఈ ఇంటిలో ఉన్న హౌస్ ఓనరు ఫారెన్ వెళ్ళిపోయారు కదా, ఇది వదిలేశారు అనేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకొని లోనికైతే వెళ్తారు. అక్కడ సగంతో ఉన్న సీసాని చూస్తారు. ఇదేంటి సగంతో ఉన్న సీసా అని ఆ సీసా అయితే మూత తీసేస్తారు. ఇంకా అంతే, ఆ దొంగని చంపేస్తుంది. తర్వాత తను మాయమైపోతుంది. ఇంకా ఊళ్ళో వాళ్ళు వచ్చి ఆ దొంగని వేరే ప్లేస్కి ఎందుకు ఇక్కడే సమాధి చేసేద్దామని చేస్తారు. అలాగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వచ్చి చనిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ ఆ ప్లేస్లోనే సమాధి చేసేస్తారు. అలా సమాధిగా చేస్తే ఆ హౌస్కి ఎవరు రాడు కదా అని అక్కడే సమాధిగా చేసేస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయాక తన చెల్లెలు తన ఫ్రెండ్స్తోని మాకు మా ఊళ్ళో గెస్ట్ హౌస్ ఉంది, అది చాలా పెద్దది, బాగుంటుంది, సముద్రం కూడా అక్కడ ఉంటుంది, చల్లని క్లైమేట్ ఉంటుందట, అమ్మ నాన్న చెప్పాడు, అక్కడికి మనం వెళ్దామా అని తన ఫ్రెండ్స్తో కలిపి అక్కడికైతే వస్తారు. అక్కడికి వచ్చి గేటు తీయకుండానే గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఏంటి ఇలా ఓపెన్ అయిపోయిందని లోనికి వెళుతూ ఉంటే తనతో పాటు మరొక అడుగు వేస్తున్నట్లు అనిపిస్తుంది. వెనక్కి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళేనేమో అనుకుంటారు. అలా లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. డోరు తీద్దామనేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. లోనంతా చూస్తే ఇంట్లో ఎప్పుడు ఉన్న విధంగానే నీట్గా ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మూతబడింది అంటున్నారు కదా, ఇంత నీట్గా ఉందేమిటి అనేసి అంటే అన్నీ మూస్తున్నాయి కదా, అందుకేనేమో, పైన అయితే బాగాలేదు కదా అనేసి అంటారు. సరే సరే అని వెనక్కి డోరు తీసేసరికి అక్కడ బోల్డు సమాధులు కనిపిస్తాయి. ఇదేమిటి ఇన్ని సమాధులు ఉన్నాయి, మీ హౌస్లో ఎలా కట్టారేంటి అనేసి అంటే ఏమో నాకైతే తెలీదు, ఇక్కడ ఎవరినైనా కనుక్కుందాం పదండి అనేసి అనుకుంటారు. సరే అయితే నువ్వు వెళ్ళు, మేమైతే ఇక్కడ ఫ్రెష్ అవుతాం, నువ్వు వెళ్ళి కనుక్కొని రా అనేసి అంటే అబ్బా ఇవాళ ఫ్రెష్ అవుతాం, రేపు కనుక్కుందాంలే అనేసి అంటారు. అలాగా పడుకుంటూ ఉంటారు. పడుకొని ఉండేసరికి అక్కడ ఒకరు లేచి వస్తూ ఉంటారు. మీరు ఎవరండి? నా పేరు మాయ. మాయ? అవును మాయాయనే, నీ అక్కని, నీతో పాటు ముందు పుట్టాను అనేసి అంటే నాతో ముందు పుట్టడం ఏంటి, మాయా ఏంటి అనేసి అంటుంది. దానికి నీ తల్లిదండ్రులు చెప్పలేదా నీకన్నా ముందు ఒకరు పుట్టినట్లు అనేసి అంటే లేదు నాతో ఏం చెప్పలేదు, అయితే ఫోన్ మాట్లాడి కనుక్కో అనేసి అంటే సరే సరే అని ఫోన్ అయితే తీసి మాట్లాడతారు. ఫోన్ చేస్తే అప్పుడు తన పేరెంట్స్ అంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేసి అంటే మన హౌస్ పాతది ఉంది కదా అక్కడికి వెళ్ళాను అని చెప్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళావే, అమ్మ ఒకటి చెప్పు, నాకన్నా ముందు ఎవరైనా పుట్టారా అనేసి అంటే అవును పుట్టారు అనేసి అంటారు. మాయా అంట అనేసి అంటే మాయా వసే నువ్వెందుకే వెళ్ళావు, అది ఆత్మయే నిన్ను కూడా చంపేస్తుంది, ఎందుకు వెళ్ళావే అక్కడికి అనేసి అంటుంది. ఏటమ్మా ఏమైంది అంటే నేను నిండు గడుపుతో ఉన్నప్పుడు ఇలా మూవీకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆత్మ అయితే దూరిపోయింది, తను ఇలాగా పుట్టింది, తను రోజు గంటకి పెరిగిపోతూ ఉంది, అది ఇంకా అందరినీ చంపేస్తుందని దాన్ని ఆ ఇంటిలోనే దహనం చేసి ఒక సీసాలో బంధించి పెట్టేశాము. సీసాలో బంధించేశారా? అవును, మీరు ఇక్కడైతే ఉండవద్దు, వెంటనే బయటికి వచ్చేయండి అనేసి అలాగే అలాగే అనుకొని తన స్నేహితులందరినీ లేపుతారు. ఇక్కడ రాజు అనే వ్యక్తి చూస్తే అప్పటికే చనిపోయి ఉంటారు. తను అలా ఉండిపోతుంది.
రాజుని చంపేసింది, రక్తం అంతా తాగేసింది, మనమైనా సేఫ్ అయిపోదాం పదండి అని ఈ నలుగురు పరిగెట్టుకొని గేట్ దగ్గరికి వస్తారు. కానీ గేట్ అయితే ఓపెన్ అవ్వదు. అలా ఒక స్వామీజీ వెళ్తూ, ఏటమ్మా ఎందుకు వచ్చారు? దీనిని నేనే బంధించాను. ఈ ఆత్మ ఎన్నో సంవత్సరాల కిందటే ఒక దొంగోడు వల్ల బయటికి వచ్చేసింది. మీరు వచ్చి ఇందులోకి దూరారు, కానీ ఆ ఆత్మ నిన్ను చంపితే కానీ వదిలిపెట్టదు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనేసి అంటారు. స్వామీజీ, ఇప్పుడు ఎలాగా? గేటు ఓపెన్ అవ్వటం లేదు అంటే నా శక్తి కూడా చాలదమ్మా. ఆ ఆత్మ బయటికి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసిందే కాక నాలో శక్తి కూడా లేకుండా చేసింది. నన్ను బాధపడుతూ వదిలేసింది. ఇప్పుడు నీకు ఈ మొక్క నేను చెప్పానుగా, ఇంకా నన్ను కూడా బతకనివ్వదు అని అనేలోగా తను ఎగిరిపోతూ ఉంటాడు. ఇంకా ఆ సన్యాసిని కూడా చంపేస్తుంది. తన వెనక్కి చూసేసరికి తన స్నేహితులు ముగ్గురు ఉండరు. వెంటనే డోర్లోకి నుంచి కిటికీ తగ్గించి పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉండేసరికి తను వెంటనే పరిగెట్టుకొని లోనికి వెళ్తుంది. మాయా, నా స్నేహితులని వదిలే, నీకు కావలసింది నా శరీరమే కదా, నేనే కదా కావాలి, నన్ను చంపుకో, వాళ్ళని అయితే వదిలేసే అని వేడుకుంటుంది. ఇప్పటికి 2 రక్తాలు తాగాను, మరో రక్తం తాగేది లేదు. రేపుడు వరకు ఆగు, అప్పుడు నీ రక్తం తాగితే నీలో దూరిపోతాను అనేసి అంటుంది. పోయి నా స్నేహితుల్ని ఈలోగా వదిలే, నేనైతే ఇక్కడే ఉండిపోతాను అనేసి అంటుంది. సరే అయితే, నేను ఇక్కడికి వచ్చిన వాడిని ఎవరినీ వదిలిపెట్టలేదు. నీ కోరిక మేరకు వాళ్ళని వదిలిపెడతా. ఒరాయ్, వెళ్ళిపోండి. లేదు, మా స్నేహితురాలితోనే మేము ఉంటాము, మేమైతే వెళ్ళము. అయితే చావండి రా, రేపు 2, ఎల్లుండు 2, ఆహారంకి నాకు భలే కుదురుతుంది అని మాయ అంటుంది. అప్పుడు తను అంటుంది, తన స్నేహితుల్ని ముగ్గురిని వెళ్ళిపోమని వేడుకుంటుంది. వాళ్ళు వెళ్ళము అంటారు. తను ఒట్టు వేస్తుంది. సరే అనడంతో వీళ్ళు గేట్ దగ్గరికి వెళ్తారు. గేటు ఓపెన్ అవ్వడంతో వీళ్ళు ముగ్గురు వెళ్తారు. నువ్వు వచ్చి అని అంటే గేటు మూసిపోతుంది. మీరు వెళ్ళిపోండి, క్షేమంగా మీరైనా ఉండండి అనేసి అంటుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు తన స్నేహితురాలిని రేపు చంపుతానన్నది, ఈలోగా మనం ఏదైనా ఆలోచించాలి అని అక్కడ తెలుసుకుంటారు. ఎవరైనా ఉంటారా ఏమో అనేసి అప్పుడు అనుకుంటారు. ఒక స్వామీజీని కలుస్తారు. కలిసేసరికి అతను చెప్తారు, తను ఒక చెట్టు దగ్గర నుంచి వచ్చింది, ఆ చెట్టు మొత్తం కాల్చేయండి, మొత్తము కాలిపోలి, ఇంత పెసరు కూడా మిగలకూడదు అనేసి అంటారు. కానీ ఆ చెట్టుని ఎలా కాలుస్తాము అని అంటే, చూడండి, ఈ తాయితు మీ స్నేహితురాలికి ఇవ్వండి, తనని కట్టుకోమనండి, తను కట్టుకునేక మనం ఇక్కడ కాల్చాలి ఈ చెట్టుకి. ఈ సంగతి ఆ మాయకు కూడా తెలియకుండా ఉండాలి, తనకి తెలిస్తే మటుకు మళ్ళీ ఊరుకోదు అనేసి అంటాడు. లోనికి వెళ్ళి మీ స్నేహితురాలికి తాయెత్తు కట్టండి అనేసి అంటాడు. సరే అయితే నేను వెళ్తాను అంటారు. వద్దు, మన ముగ్గురు వెళ్దాము అనేసి అంటే, ముగ్గురు ఎందుకు? లేదు, నేను వెళ్తాను, నేను తను ప్రేమిస్తున్నాను కదా, ఆ ముక్కే చెప్పి తనతో పాటు చనిపోతాను అని చెప్తాను అనేసి అంటారు. సరే అయితే ఈ తాయితు నువ్వు కూడా ఉంచుకో అనేసి తాయితు ఇస్తాడు. కానీ ఒకటి, ఈ తాయితు నీ స్నేహితురాలికి కట్టేసి తనని బ్లాక్కుని వెంటనే వచ్చేయాలి. ఇది 5 నిమిషాలు లోపు జరగాలి. 5 నిమిషాలు దాటితే నువ్వు రాలేవు, ఈ చెట్టుని మనం ఏమీ చేయలేము, ఇంకా అది నీ స్నేహితురాలనే కాదు నిన్ను చంపేస్తుంది అనేసి అంటాడు. లేదు, నీ చెప్పినట్లే చేస్తాను అని వెంటనే ప్రదీప్ వెళ్ళి తాయితు తను కట్టుకొని మెల్లిగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నువ్వు మాట్లాడుకు అనేసి అంటారు. తాయితు తీసి ఇది మాట్లాడుకు అని చెప్పేసి
తాయితు తీసి తన మెడలో కట్టారు. కట్టి మెల్లిగా సౌండ్ చేయకుండా బయటికి వస్తారు. డోర్ ఓపెన్ అవుతుంది. వెంటనే బయటికి వచ్చి గాలికి ఇంకా ఇటు అటు అన్నీ ఎగిరిపోతూ ఉంటుంది. మాయ లేసిపోతుంది. ఎంత పని చేశారా, మీ ఇద్దరిని చంపేస్తా అని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు వీళ్ళు భయపడకుండా చాలా స్పీడ్గా పరిగెట్టుకొని గేటు తోసుకొని మరి బయటికి వచ్చేస్తారు. ఇంకా తను కూడా గేటు దాటేరా, నేను కూడా వచ్చేస్తాను బయటికి అని గేటు దాటి తను కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కొన్ని తాయిత్తులు అయితే ఇస్తారు. ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చుట్టూ కొన్ని మంత్రజలాలతోని చుట్టూ బంధిస్తారు. అందరినీ ఆ ఊరు నుంచి బయటికి అయితే వెళ్ళిపోమని చెప్తారు. బయటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా లోన ఉన్నది ఈ నలుగురితో పాటు ఆ మాంత్రికుడు మటుకే. ఇంకా తను కొన్ని మంత్రజలాలు అన్నీ వేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇది లోనికి రావడానికి వస్తుంది. చుట్టూ మంత్రజలం వేసిన వల్ల అది లోనికి రాలేకపోతుంది. ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేసి లోనికి దూరిపోయి అప్పుడు నేను లోనికి వచ్చేయచ్చు అని తను ఎవరైనా దొరుకుతాడేమో చూస్తుంది. డోర్లు అయితే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. ఎవరు డోరు అయితే తీయరు. కిటికీలోంచి చూస్తుంది. ఎవరు కనిపించరు. ఇదేమిటి, ఇదంతా వీళ్ళు కావాలని చేశారు. దీని మాట విని ఆ ముగ్గురిని వదలడమే నేను చేసిన తప్పైపోయింది అని కోపంతో బాగా ఇదిక్కుపోతూ ఉంటుంది. అలాగా చాలా చాలా ఇదిగా అయిపోయి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎవరూ కనిపించరు. కొంత దూరం వెళ్తుంది, ఎవరూ కనిపించరు. ఇంకొంత దూరం వెళ్దామనుకుంటే అక్కడ దాటలేకపోతుంది. ఇంకా ఇక్కడ పూజలు బాగా ఎక్కువగా ఆరంభించి అక్కడ నిప్పు అయితే పెడతారు. నిప్పు కాలుతూ ఉంటుంది. అని మాయ అరుస్తూ ఉంటుంది. ఎవరో నన్ను దహనం చేసేస్తున్నారు. నేను వెలగైనా ఎవరినో ఒకరిని చంపాలి. పూర్తిగా ఇది కాకముందే నేను చూడాలి అని ఇటు అటు పిచ్చి కుక్కలాగా పరిగెడుతూ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చెట్టు యొక్క వేడి పెరుగుతూ ఉంటుంది. మంట ఎక్కువ అవ్వడంతో వేడి పెరుగుతూ ఉంటుంది. వీళ్ళ వేడికి ఉండలేకపోతూ ఉంటారు. బయటికి వెళ్తే ఆ ఆత్మ వచ్చి చంపేసి దూరిపోవచ్చు. ఆ మాంత్రికుడు అంటాడు, చూడండమ్మా, కొద్దిసేపు మీరు ఓర్చుకోండి. మీరు దాటారనుకో ఇంకా ఆత్మ మీలోని ఎవరినో ఒకరు చంపేస్తుంది. తర్వాత ఈ చెట్టు కాలినా ప్రయోజనం ఉండదు. ఆ ఆత్మని మనం ఏమీ చెయ్యలేము ఇంకా అని చెప్తుంది. కానీ వీళ్ళకి వేడి ఎక్కువ అయిపోతుంది అనేసి అంటారు. నేను వాటర్తో మిమ్మల్ని చేయొచ్చు వేడి తగలకుండా, కానీ ఇక్కడ నిప్పు అవ్వదు అనేసి అంటారు. ఇలా వేడి పెరుగుతున్న కొలది వీళ్ళకి చేతులకి పొక్కుల్లాగా కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంటూ వేడి ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు తట్టుకోలేక అక్కడికక్కడే సొహ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇంకా చెట్టు 80% కాలిపోతూ ఉంది. ఇంకా ఆత్మ కూడా అక్కడ నిప్పు అంటుకుంటుంది. వెంటనే వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఆత్మకి నిప్పు అంటుకుందని. ఇంకా పర్వాలేదు అనేసి వీళ్ళందరూ బయటికి వచ్చి ఈ నలుగురికి కూడా లేపి బయటికి తీసుకొస్తారు. ఆ ఆత్మ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే వీళ్ళందరూ అలా ఉండిపోతారు, ఎవరిని చంపుతుందో దూరిపోతుందని. కానీ అక్కడ నిప్పు ఎక్కువైపోవడంతో తను ఇంకా కదలేక అక్కడే కాలిపోతూ ఉంటుంది. అక్కడ చెట్టు మొత్తం కాలిపోవడంతో ఇక్కడ ఈ ఆత్మ కూడా కాలిపోయి అలాగా మాయమైపోతుంది. చెట్టు మాయమైపోతుంది, ఆత్మ కూడా మాయమైపోతుంది. ఇంకా వీళ్ళందరూ హ్యాపీ అయిపోతారు. చూసారు ఫ్రెండ్స్, కడుపుతో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళకూడదు అంటారు. కానీ ఈ పిల్ల ఈవిడేమి చేసింది, బయటికి ఒంటరిగా వెళ్ళడమే కాదు, నైట్ షోకి వెళ్ళింది. వెళ్ళి రావడమే కాక ఆత్మని తన కడుపులోకి పెట్టుకొని అక్కడ చెట్టులో ఉన్న బందీగా ఉన్న ఆత్మని బయటికి రప్పించుకొని తన కడుపులో పుట్టించి ఎందరినో చావుకి కారకురాలుగా అయింది. అందుకే అంటారు, కడుపుతో ఉన్నప్పుడు బయటికి ఎక్కువగా వెళ్ళకూడదు
అందులోని సాయంత్రం పూట అయితే అస్సలు వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటారు. కొన్ని అయితే మనం వినాలి, వినకపోతే చూసారా నిండు గర్భిణికి ఏమి అయ్యిందో. ఈ నిండు గర్భిణిలో ఆత్మ. మీకైతే స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.